జీర్ణక్రియ ఎంజైమ్స్ జీర్ణం చేసే పదార్థాలు. టైలిన్ లాలాజల అమైలేస్ కార్బోహైడ్రేట్స్ని జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. రెండవ ఎంజైమ్ పెప్సిన్ ప్రోటీన్స్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది. పైత్యరసం కాలేయం నుండి స్రవించబడుతుంది. పైత్యరసంలో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఎంజైమ్స్ ఉండవు. ఈ పైత్యరసం క్రొవ్వులను చిన్న చిన్న రేణువులుగా విడగొట్టి ఎమల్సీకరణం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అమైలేస్ ఎంజైమ్ కార్బోహైడ్రేట్స్ని జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. ట్రిప్సిన్ ప్రోటీన్స్ని జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. లైపేజ్ క్రొవ్వులను జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది. పెప్టిడేజెస్ పెప్టైడ్స్ను జీర్ణం చేయడానికి ఉపయోగపడే ఎంజైమ్. సుక్రేజ్ సుక్రోజ్ని జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. జీర్ణక్రియ గ్రంథులు స్రవించే ఎంజైమ్స్ లేదా పదార్థం. ఫస్ట్ లాలాజల గ్రంథులు లాలాజల అమైలేజ్ ఆర్ టైలిన్ని స్రవిస్తాయి. సెకండ్ వన్ జఠర గ్రంథులు పెప్సిన్ను స్రవిస్తాయి. కాలేయం నుండి పైత్యరసం స్రవించబడుతుంది. క్లోమం నుంచి మనకి ఇక్కడ 3 పదార్థాలు లేకపోతే ఎంజైమ్స్ విడుదలవుతాయి. అమైలేజ్, ట్రిప్సిన్, లైపేజ్. ఆంత్రగ్రంథుల నుండి మనకు 2 రకాల ఎంజైమ్ ఆర్ పదార్థం స్రవించబడుతుంది. పెప్టిడేజెస్, సుక్రేజ్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకునే